సో స్పిరిట్ షూట్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో. మెక్సికో నుంచి స్టార్ట్ అవుతుందట. టోటల్ మెక్సికోలో జరిగే స్టోరీ టైప్ అంటారు. అండ్ ఆబ్వియస్లీ సిచ్యువేషన్ ఏంటంటే స్పిరిట్ గురించి ఏది చిన్నది వచ్చినా కానీ మనం ఎక్సైట్మెంట్ అయిపోతుంది. సినిమా షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లో ప్రభాస్ గారు జాయిన్ అవుతారంట. సెప్టెంబర్లో జనరల్ షూట్ స్టార్ట్ అవుతారంట. కొంతమంది ఏమంటారంటే 2026లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు, రాదు. నేను అట్లా నమ్మకాలు పెట్టుకున్నాను. 27 ప్లానింగ్ 27 అని వస్తుంది. 2027 రిలీజ్ డేట్ చూస్తుంటే మతిపోతా ఉంది. యూ హ్యావ్ ఎస్ఎస్ఎంఈ 29 మార్చ్ 25 వాళ్ళు పక్క ప్లాన్ చేసుకొని చేస్తున్నారు నెట్ఫ్లిక్స్. మార్చ్ 27 2027 రాకపోతే చూడు, ఖచ్చితంగా వస్తుంది. 27/3/27 25/3/27 వస్తుంది. అర్థమైందిలే. వస్తుంది బ్రో, చూడరా. అరే నెట్ఫ్లిక్స్ రాజమౌళి గారి ఫిల్మ్ కంట్రోల్ చేస్తుందంటే నమ్ముతావరా? బొంగుడు రాదు అంటే లైక్ వాళ్ళు చెప్తున్నారు ఆ డేట్ చెప్తున్నారు. 27 ఎప్పుడైనా వస్తుంది, వేరే విషయం. యూ హ్యావ్ ఎస్ఎస్ఎంఈ 29, యూ హ్యావ్ స్పిరిట్, యూ హ్యావ్ రామాయణ పార్ట్ 2. ఇంక ఊహించుకో ఈ మధ్యలో కనుక వడ్డీసే ఎవరది కానీ యూ హ్యావ్ హరిహర వీరమల్లు 2. దేవరటు బ్రో, దేవరటు అయ్యా దేవరాటు దేవరటు వస్తుంది. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ వాట్ ఫిలిం ఎస్ఎంబి ఏమంటారు, అందరూ ఏమంటారు, రామ్ చరణ్ సినిమా కూడా ఉండొచ్చు. సుకుమార్ కాదు, కష్టమే, బట్ స్టిల్ వస్తాను. రామ్ చరణ్ సుకుమార్ 28 అండి, మేబీ రావచ్చాం. అంటే ముందు పెద్ద ఫినిష్ అవ్వాలి కదా. పెద్ద నెల రోజులే ఎంత ఉంది షూటింగ్ అయిపోతుంది. బట్ అట్లా అనుకున్నా 2027లో మోస్ట్ సాటిస్ఫైడ్ మూవీ విల్ బి ఎస్ఎస్ఎంఈ 29. తర్వాత స్పిరిట్, స్పిరిట్ స్పిరిట్ మన మా డాన్స్ ఉన్నాడు. మా డాన్స్ తోటి తరుణ్ ఒక ఫోటో దిగండి, హీరో తరుణ్. ఏంటి తరుణ్ కూడా స్పిరిట్ లో ఉన్నాడా తెలియదు, నాకు అవసరం లేదు. ఉంటే హ్యాపీ, ఐ వాంట్ తరుణ్. ఆయన ఉంటే బాగుంటుంది. సందీప్ రెడ్డి వంగ ఇలాంటి భలే పుల్ ఆఫ్ చేస్తారు కదా. బాబీ డియోల్ డిస్కషన్ కాబట్టి ప్లీజ్ బ్రింగ్ తరుణ్ బ్రో, ప్లీజ్. ఇప్పుడు ఆలోచిస్తున్నా పృథ్వీ గారు లైక్ ఆయన కెరియర్ లో చూడండి సక్సెస్ మొత్తం హీ రియల్లీ సా ఇన్ లాస్ట్ 1.5 year. పృథ్వీ గారు అన్ని బొక్క సినిమాలే బొక్క క్యారెక్టర్లు చేస్తున్నారు. హీ గాట్ వెరీ బిగ్ పాకెట్ ఇప్పుడు. అంతే, హీ మైట్ హ్యావ్. ఇప్పటికీ స్కంద సినిమా చూసి నవ్వు వస్తుంది నాకు, ఆయన ఏం చేసిన అని చెప్పేసి. బట్ మట్టి తోడడానికి వచ్చిన అది మాత్రం అబ్బో, అది అల్టిమేట్. సంక్రాంతికి వస్తుంది మట్టి తోడడానికి వచ్చేవారు అంటాడు, మస్తు ఉంటుంది. అట్లా అనుకున్నా కానీ కాదు. నేను లిటరల్లీ ఆ పర్ఫార్మెన్స్ రాజు వీల్ చైర్ లో ఆయన పేరేంటో కానీ నేను లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసిందే సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్. ఆయన కూర్చుని ఉన్న ఏక కామెడీ జనరేట్ చేసాడు రా బాబు అసలు. అంటే ఇప్పుడు తరుణ్ అంటే ఏమైపోయిందంటే, నేను ఏదో జస్ట్ వాళ్ళు ఏదో కలిసిర్రు అక్కడ ఏదో ఫోటో దిగిరు అనుకున్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఉందంటావు లేలే, నాకు అనిపిస్తుంది అంతే నా మైండ్ లో, అరే ఉంటే బాగుంటది అనిపిస్తుంది కదా. సింపుల్. తరుణ్ ఈజ్ ఫెంటాస్టిక్ యాక్టర్ మ్యాన్. మనం మిస్ అవుతున్నాం. వీఆర్ రియలీ మిస్సింగ్. ఆ బొక్కలో లవర్ బాయ్ క్యారెక్టర్ ని బయటికి ఆ సినిమాలో వచ్చి రావడం ఆగిపోయినాయని చెప్పేసి సినిమాలు చేయడం ఆపేసిండు. అక్కడ నుంచి అబ్బా ఏంట్రా మంచి మంచి సినిమాలు చేయొచ్చు బ్రో అయినతో అని ఫీలింగ్ వస్తుండే. అది వెళ్ళిపోయిన తర్వాత సుమంత్ గారు, తరుణ్ గారు వీళ్ళందరూ మస్తు ఉంటుండే. ఉదయ్ కిరణ్, తరుణ్ వీళ్ళందరూ మనకి చాలా మంచి ఉంటుండే యాక్టర్స్ అందరూ. సుమంత్, దీంట్లో సుమంత్ గారికి హీ వెంట ఆన్ డిఫరెంట్ స్ట్రీక్. ఉదయ్ కిరణ్ గారు మన మధ్యలో లేరు. తరుణ్ ఈ మంచి ఉండే, తర్వాత అన్ని ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. తర్వాత ఆయన సినిమాలు చేయడమే ఆపేసిండు. చేయడం ఆపకుండా ఉండాల్సిందనే ఫీల్. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు హీరోలు 3-4 లైన్ లో మిస్ అయినాయి. గుర్తుందా నీకు? మనం చదువుకునే టైంలో కూడా వచ్చినాయి. అంటే మనం పుట్టి చిన్నపిల్లలు ఐ థింక్ మనం 10 years old వరకు వచ్చినప్పుడు ఆయన హిట్ స్ట్రీక్లు వచ్చినాయి తరుణ్ గారి. బట్ మనం ఎప్పుడైతే ఆ 10th class ఆర్ 8th class 7th class ఆ టైంకి అయిపోయింది. ఇంకా అప్పటికే ఫ్లాప్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే 2010 నితిన్ వాజ్ ది ఓన్లీ యాక్టర్ అప్పటి నుంచి జేఎం నుంచి ఆ టైంలో తరుణ్ స్టార్. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇంకా లాగుతూనే ఉన్నాడు. ఇట్లాంటిది నేను తరుణ్ గారి ఫిల్మోగ్రఫీ పక్క పెట్టినా కానీ సందీప్ రెడ్డి వంగ ఇట్లాంటి వాళ్ళని బాగా పట్టుకొస్తాడు థియేటర్ సినిమాలకి. సో అట్లా ఆలోచిస్తే ఇది ఎట్లుంటది అంటే, ఒకవేళ నిజంగానే తరుణ్ వచ్చిందంటే, అందులో సందీప్ రెడ్డి వంగ నిజంగానే చేస్తున్నాడు అంటే, ఇది లెజెండ్ సినిమాల మన జగపతి బాబు గారు 6 సెకండ్ ఇన్నింగ్స్ ఒకవేళ వస్తే మాత్రం నిజంగా బాగుంటదరా. ఇప్పుడు మనోడు సందీప్ రెడ్డి వంగ గారు ఎక్కడో ఏదో ఒక క్రికెట్ మ్యాచ్ ఈవెంట్ లో బాబీ డియోల్ ఏదో ఎక్స్ప్రెషన్ పెట్టాడని లిటరల్లీ వర్క్ కోసం అంటే అన్ని సంవత్సరాలు తప్పించి ఇంట్లో కూర్చున్న బాబీ డియోల్ని నువ్వు రా ఆ సినిమా చెయ్యి అని అడిగినాడు. తరుణ్ గారిని కూడా మేబీ హీ మైట్ హావ్ సీన్ సమ్వేర్.
ఉంటే బాగుంటది. సెట్ అవుతారేమో మేబీ, హోప్ఫుల్. మంచి యాక్టర్స్ ని అనవసరంగా తీసుకుంటే తీసుకొచ్చానంట ఈ కాన్వర్సేషన్. అంటే లైక్ నేను చూసిన మొన్న వీడియో, నేను పెద్ద దీని గురించి టాపిక్ దిద్దాం అనుకోలేదు. ఇది స్టార్ట్ అవుతుంది ప్లస్ మాట్లాడడానికి ఏముండదు, ప్రతిసారి స్పిరిట్ గురించి మాట్లాడాలి, షూట్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ఫోటో రాగానే రే పాసిబులా అంటే మేబీ పాసిబుల్ ఉండొచ్చు. బట్ అంటే లైక్ ఇప్పుడు డాంగ్ లీ అనే యాక్టర్ ఖచ్చితంగా స్పిరిట్ లో ఉన్నాడు పక్క. మన దీపిక కన్ఫర్మ్ చేసింది, నీకంటే ఎక్కువ పైసలు ఇచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నావు కాబట్టి నీకు తక్కువ ఇస్తున్నావు, వేరే ఇస్తున్నావు, అది జరిగింది కాబట్టి మన కన్ఫర్మేషన్ వచ్చేసి డాంగ్ లీ 100 సినిమా. సో అట్లా అనుకున్నా కానీ ఈ తరుణ్ ఎందుకు దిగిన ఫోటో అంటే ఆయన ఏదో దిగొచ్చు బ్రో, ఆయన కొరియాకి వెళ్ళిండేమో, కొరియాకి వెళ్తున్నాడు మాకు కనబడ్డాడు, ప్లీజ్ జస్ట్ సెల్ఫీ అనడేమో, మేము బిగ్ ఫ్యాన్ అని చెప్పేసి ఫోటో దిగొచ్చాం, తెలియదు మనకి. బట్ వెన్ యూ సీ డాంగ్లీ, మనం జనరల్ గా ఉన్నప్పుడే నువ్వు డాంగ్లీ తోటి ఉన్నాడని రూమర్ వస్తేనే ఆయన ఇన్స్టాగ్రామ్ ని మొత్తాన్ని క్రాష్ చేపించిన రేంజ్ లో ఉన్నాం మనము. ఇప్పుడు తరుణ్ ఫోటో దిగేసరికి బట్ డాన్లీ ఫోటో లేదొచ్చినా అంతే బస్ వస్తుంది. దే మెట్టేన్ ఈవెంట్ అమెరికాలో కలిసిరట. ఏమో అది ఏమైందంటే ఇప్పుడు ఆయన జరుగుతానని నేను అనట్లేదు, స్పిరిట్ లో ఉంటాడని నేను అనట్లేదు. మైండ్ లో ఒక్కసారి ఆలోచిస్తే తరుణ్ ఈస్ అ గ్రేట్ యాక్టర్, వాట్ ఇఫ్ హీఈస్ ఇన్ స్పిరిట్, ఫ్రెష్ ఫేస్ అవుతుంది, ఫ్రెష్ అడిషన్ అవుతుంది, సెట్ అవుతుంది అనిపించింది నాకు. ఎందుకు అంతే, అంతకంటే నెక్స్ట్ స్టోరీ తెలియదు, ఏం జరుగుతుంది. మన యానిమల్ ప్రోమోస్ లో పృథ్వీ కనపడం కానీ చిప్పు దొబ్బింది నాకు. ఏం చేసావు లిటరల్లీ సందీప్ రెడ్డి, వాట్ బాల్స్ యూ హ్యావ్ అని. అవును 2027 లో యూ హ్యావ్ AA22 అల్లు అర్జున్ 22 మూవీ ఉంది. కల్కి 2 అంటే కల్కి 2 రాదు, వచ్చినా రాదు. నేను అస్సలు నమ్మను చెప్పిన వేరే ఇష్టం అంటే సలా 2 రాదు భయ్య. మళ్ళీ ఆ సలా 2 స్టోరీ మర్చిపోకండి, అదే అట్లా పెట్టింది కాబట్టి అది వేరే అయింది. కానీ స్పిరిట్ 2027 లో మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఫస్ట్ SSM 29, తర్వాత స్పిరిట్, తర్వాత అల్లు అర్జున్ 22. రామాయణ పార్ట్ 1 చూసిన తర్వాత అల్లు అర్జున్ 22 రామాయణ పార్ట్ 2 అవుతుంది నా దృష్టిలో. I don't know, I'll still put అల్లు అర్జున్ 22. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కంపేర్ టు ఇట్ తో. ఐ కెన్ ఎక్స్పెక్ట్ రామాయణ నుంచి ఏమొస్తుందో అట్లే కదా, అట్లే చూడాలి. బట్ మనోడు పోస్టర్లనే ప్రోమోలతో సాగొడుతున్నప్పుడు సినిమాని ఇంక ఈ రేంజ్ లో కొడతాడా అని ఎస్థెటికల్లీ ఎక్స్పీరియన్స్ పరంగా. ఇట్ మైట్ బి ఎ కిచడి, ఇట్ మైట్ బి ఎ బేల్పూరి. అందుకే పెడుతున్నాను మోస్ట్ యాంటిసిపేటెడ్ రైట్ నో. రామాయణ వచ్చిన తర్వాత ఒకవేళ రామాయణ పార్ట్ ఇంకా బాగుంది అనిపిస్తే పుట్ రామాయణ పార్ట్ ఫస్ట్, తర్వాత అల్లు అర్జున్ సెకండ్ అవుతుంది. బట్ స్టిల్ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అల్లు అర్జున్ ఫస్ట్. ఇక్కడ చూడు, SRV అండ్ తరుణ్ లివ్ ఇన్ సేమ్ ఏరియా. SRV సెడ్ ఇన్ దట్ ఈవెంట్ అంట. అంతకంటే ఇంకా మంచి ఛాన్స్ ఆపేయండి అయ్యా, నేను ఏదో ఉట్టి చెప్పిన సినిమాలో ఉంటాడని మీరే అనుకోవట్లేదు. నేను ఏదో అన్నా నోటితో స్టార్ట్ చేయకండి ఉంటే బాగుంది. ఒక యాక్టర్ ఉన్నారు, అండ్ ఐ డోంట్ నో, ఆయన యానిమల్ లో కూడా ఉన్నాడు ఒక యాక్టర్. సందీప్ రెడ్డి వంగా చెప్పంట, లైక్ నేను ఎప్పుడు సినిమాస్ లో నీకు ఒక క్యారెక్టర్ ఉంటుందని చెప్పానంట, ఆఫ్ ద గుడ్ రిలేషన్షిప్స్ అండ్ ర్యాపో విత్ హిమ్. మేబీ ఐ డోంట్ నో, చూద్దాం. తరుణ్ తమిళ రెడీ అయ్యాడు ఎవరు అన్నట్టుందా. బట్ స్పిరిట్ అయితే స్టార్ట్ అవుతుందట అక్టోబర్ లో. ప్రభాస్ గారు జాయిన్ అవుతారు. అప్పటిలోపు ఇప్పుడు రాజసాబ్ షూట్ కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఈ నెలాఖరులో జాయిన్ అవుతారంట. కంటిన్యూస్ రాజసాబ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫౌజీ తర్వాత హీ విల్ మూవ్ టు అక్టోబర్ స్పిరిట్ మెక్సికో. హ్యాపీ, అంతకంటే ఇంకేం చెప్పలేం భయ్య. అంతే, మీ థాట్స్. ఐ థింక్ అరే మన తెలుగు సినిమాల్లో మెక్సికోని ఎంతమంది చూపించారు? ఐ థింక్ చూపించారు మెక్సికో. ఎవరు చెప్పారు? ఎవరు